అన్ని విషయాల్లో పద్ధతిగా ఉండటమే కాదు విజయవంతంగా చేపట్టిన పనిని ముగించే వారిని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. అలాగే ప్రజాపాలన పర్ఫెక్ట్ గా చేసే వారిని ఏమంటారు అంటే పర్ఫెక్ట్ సీఎం అని చెబుతున్నారు పోలవరం జనం. ఇంతకీ ఆ నియోజకవర్గ ప్రజల మనసులోని పర్ఫెక్ట్ సీఎం ఎవరు, ఎందుకు? ఒకప్పుడు కనీస వసతులు లేని ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు ప్రతి గడప సంక్షేమంతో పాటు అభివృద్ధిని అందుకుంటోంది. సచివాలయాలు కానీ, ఆర్బీకే కానీ, మాకు ఎరువులు గోడౌన్స్ కానీ, మాకు మెయిన్ ఇదివరకు రోడ్డు మాకు బాగా ప్రాబ్లం ఉండేది. ఆ రోడ్డు మాకు 7,20,00,000 ఎంతో శాంక్షన్ చేసి మాకు మంచి చక్కని రోడ్డు పోపించి చెప్పారు. మొబైల్ అంబులెన్స్ కానీ, మనకి ఫ్యామిలీ కాన్సెప్ట్ అనేది లేవలేని ముసలి వాళ్ళ దగ్గర కూడా మన డాక్టర్స్ వైఎస్ ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్లడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గం పోలవరం. వైఎస్ కుటుంబ పాలనలోనే పోలవరానికి ఒక గుర్తింపు, ఆదరణ లభించిందంటున్నారు గిరిజనులు. నాడు రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్ పాలనలో పోలవరం గిరిజనులకు వరంగా మారిందంటున్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశారు, కానీ మా పల్లెటూరులో ఏజెన్సీలో రోడ్లు అయితే పోయలేదండి. మన గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రిడ్జిలని ఇవన్నీ పోయడం జరిగింది. ఇప్పుడు కూడా రోడ్లు కూడా మన జగన్ గారు వచ్చినప్పుడు రోడ్లు కూడా పోస్తున్నారండి. అలాగే జీలుమెల్లి టు కొవ్వూరు వరకు కూడా బీబీటీ 365తో బీబీటు డబల్ రోడ్లు కూడా పోయడం జరిగింది. మొన్న రీసెంట్గా జీలుమెల్లి టు పోలవరం వరకు రోడ్డు కూడా పోయడం జరిగిందండి. చంద్రబాబు పాలనలో వ్యవసాయం కష్టంగా మారి రైతులు సర్వం కోల్పోతే జగన్ పాలనలో అన్ని విధాలుగా లాభపడ్డామంటున్నారు అన్నదాతలు. సార్, పొగాకు రైతు ఏదైనా కష్టం వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు అది మన చేతుల్లో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఈ కరోనా సంక్షోభంలో పొగాకు రైతులకి మార్కెట్ లేదు అంటే ఆయన ఎస్డిసి అని చెప్పని ఆయన ఒక కంపెనీ గవర్నమెంట్ తరఫున కంపెనీ తీసుకొచ్చి గవర్నమెంట్ ఎప్పుడైతే పొగాకు కొనటం స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచే పొగాకు రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళు పోటీదారులు ఎగబడి పొగాకు కొనటం జరిగింది. పోడు వ్యవసాయానికి నాడు రాజశేఖర్ రెడ్డి ఊపిరి పోస్తే ఇప్పుడు జగన్ పాలనలో జీవనంగా మారిందంటున్నారు గిరిజనులు. పట్టా హక్కులు కల్పించి మా జీవితాల్లో వెలుగులు నింపారంటున్నారు. పట్టాలు ఇస్తున్నారు, సాగు వ్యవసాయం ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. ఒక గిరిజన ట్రైబ్ను ఎలా ఆదుకోవాలో చదువు విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో తను ఒక కుటుంబ సభ్యుడిగా ఎంట ఉండి ఈరోజు వాళ్ళని సేఫ్గా ఉంచుతున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి అంటా ఉన్నాను. ఆ హక్కు పత్రాలు ఇవ్వటం వల్ల మాకెంతో మేలు జరిగిందండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు పోడు భూములు నరికించారు, హక్కు పత్రం ఇచ్చారు. దాంట్లో కూడా మేము బ్యాంకులో లోన్ తీసుకొని మేము దాన్ని ఉపయోగిస్తున్నాం, మంచిగా జరుగుతుంది. కానీ మా గిరిజన రైతులకి ఈ బ్యారెల్ అంటే 5,500 బ్యారెల్ రిజిస్ట్రేషన్ ఇచ్చింది మహానుభావుడు ఆ రాజశేఖర రెడ్డి గారండి. అలాగే నాన్ ట్రైబుల్ కూడా, ఒక ట్రైబుకే కాదు నాన్ ట్రైబుల్ కూడా చేసాడండి. ఇది సేల్ పర్మిట్ బ్యారెల్ 2,000 బ్యారెల్ ఉంటే అది 10,000 బ్యారెల్ ఉన్నాయండి సేల్ పర్మిట్లు. అది కూడా పర్మిట్లు చేశాడు. అయితే అటు ట్రైబుల్కి న్యాయం చేశారు, ఇటు నాన్ ట్రైబుల్కి న్యాయం చేసిన మహానుభావుడు ఆయన. రానున్న రోజుల్లో పోలవరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతానికి ప్రతి ఐటీడీకి కూడా 50 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా ఈరోజు నిర్మిస్తున్నాం. అలాగే ఆనాడు నిర్లక్ష్యం గురైన ప్రధాన రహదారులు ఈ పోలవరం నియోజకవర్గంలో ఏమైతున్నాయో అధ్వానంగా ఉన్న వాటిలన్నింటినీ కూడా ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. 170 తాగునీటి సౌకర్యాలని ఈరోజు మంజూరు చేపించి ఆ వాటర్ ట్యాంకులను కూడా ఈరోజు నిర్మాణం చేపట్టాం 50 కోట్ల రూపాయలతో. అలాగే పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. గత 5 ఏళ్లలో ఊహించని వేగంతో అభివృద్ధి చెందిన పోలవరం భవిష్యత్తులో ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటున్నారు ఈ ప్రాంత జనం.